రామాంజనేయుడు, గణేష్, ఉదయ, శ్రీకాంత్, వెంకటేష్ వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికి ధన్యవాదాలు. నెక్స్ట్ बात करा छोड़ो दिया कौन सर सर ఓన్లీ అడ్వకేట్ చేయండి. ఎవరు దయచేసి ఎవరు లోపల పోవద్దు, ఎవరు పోవద్దు దయచేసి. ఎమ్మెల్సీ యొక్క ఉప ఎన్నికలో భాగంగా ఇక్కడ స్థానిక న్యాయవాదులందరినీ ఓటు అభ్యర్థించడానికి ఈరోజు మన బార్ అసోసియేషన్ ఇచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు, పెద్దపల్లి ప్రస్తుత ఎంపీ వెంకటేష్ నేతకాని గారు, మొన్ననే మన దగ్గర ఎంపీగా పోటీ చేసినటువంటి సైదిరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీజేపీ నాయకులు ఇతరులందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాం. ఒక 2 నిమిషాలు రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించి ఈటెల రాజేందర్ గారు మాట్లాడతారు. వారు మాట్లాడుతున్నారు. అన్ని విషయాల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నవాళ్ళు, మంచిను చెడును తగ్గించగలిగే శక్తి ఉన్నవాళ్ళు, రేపటి సమాజానికి గ్రాడ్యుయేట్ దిక్సూచిగా ఉండాల్సిన వాళ్ళు. కాబట్టి మీకు నేను చెప్పేది ఏం లేదు. మొత్తం 3 జిల్లాల సమయంలో పట్టభద్రంగా ఈ ఎన్నిక సమయం తిరుగుతున్నప్పుడు స్పష్టంగా కనబడుతున్న అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేము ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చేతులు లేదు. ఏమన్నా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే భారతీయ జనతా పార్టీ అడ్వకేట్ల సమస్యలు కావచ్చు, ఉద్యోగుల సమస్యలు కావచ్చు, ప్రైవేట్ టీచర్ల కాలేజ్ యజమానుల సమస్యలు కావచ్చు, ఏ సమస్యగా మాట్లాడగలుగుతారు. వాళ్ళకు తోడుగా మాలాంటి వాళ్ళకు ఉండే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు, మీ అడ్వకేట్ 40 ఏళ్ళు నమ్మిన సిద్ధాంతానికి వ్యక్తిగా జెండా దించకుండా వ్యక్తి కాబట్టి అభ్యర్థిగా మీరు వాళ్ళు ఎన్ని మాసంలో ఆశ్రయించమని చెప్పి మిమ్మల్ని కూడా కాదు, మీరు పట్టభద్రులను ఒప్పించి ఓటు వేసి మీ అందరికీ నమస్కారం.